రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నల్గొండ కలెక్టరేట్ ముందు రైతు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటి వరకు కూడా దానిని అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రైతుల సమస్యలను ఆలకించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులకు 2 నిమిషాల తీరిక కూడా దొరకడం లేదని, ఇలాంటి వాళ్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాము ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన వెంటనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ప్రకటనలు చేస్తున్నారని, ఆ తర్వాత దానిని మర్చిపోతున్నారని అన్నారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడుతుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. తాము చేపట్టిన ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారబోతుందని చెప్పారు. తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని, కూలీ రైతులకు సంవత్సరానికి 12,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో రైతు బంధు వచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కూడా రావడం లేదని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్, కన్మంతరెడ్డి శ్రీదేవి, పాలకూరి ఎలందర్ గౌడ్, చెలమల్ల సీతారామరెడ్డి, గుండా నవీన్ రెడ్డి, భవనం మధుసూదన్ రెడ్డి, కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు క్లాక్ టవర్ వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్తలందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనకు తెలుసు, ఆ రోజు రైతుల పక్షాన నిలుస్తామని చెప్పి ఏ రకంగా కేసీఆర్ గారు మరి రైతులని మోసం చేసినరు ఆ రోజు మనం గత ప్రభుత్వ హయాంలో మనం చూసినాం. మరి అదేవిధంగా వారి వారసుల్లాగా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి రైతుల పక్షాన కానీ, మరి రైతులు పడుతున్న గోస పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా మరి ఈరోజు తెలంగాణలో మరొకసారి పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు పనిచేస్తూ ఉన్నది. మరి మనకు తెలుసు, వాళ్ళు మొన్న ఏ రకంగా ఎన్ని మోసాలు చేసి రుణమాఫీ చేస్తా అని చెప్పినరు. రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా, నేను రాగానే వారం రోజులలో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చిన తర్వాత ఏం చెప్పిండు, నేను లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, మరి వచ్చిన తర్వాత ఖాళీ బిందెలు అయి ఉన్నాయి అని చెప్పి సోయిలైనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే, మరి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉన్నారంటే, మరి రైతులు వస్తే వారి దగ్గరికి రైతులు వారి విన్నపం చెప్పుకోవాలి. మరి ఇచ్చిన హామీల గురించి కనీసం ఒక 2 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేనటువంటి మంత్రి ఈ జిల్లా మంత్రి. ఇప్పటికైనా కూడా నేను నల్గొండ భారతీయ జనతా పార్టీ శాఖ నుండి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి జిల్లా మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు వెంటనే ఈరోజు మీరు వాటిని అమలు చేయాలి. లేదంటే మనము రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే రైతులని నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తున్నది. 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, కౌలు రైతులకు 15,000 రూపాయలు జమ చేస్తామని అది కూడా తుంగలో తొక్కుతున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు వేస్తామని అవి కూడా తుంగలో తొక్కుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకు హెక్టార్కు 10,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే అదే రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని ఆ రైతులకు కూడా అకౌంట్లో జమ చేయకుండా మోసం చేస్తూ, రైతు పేరు చెప్తూ రైతులనే మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో గతంలో ఉండబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా పూర్తిగా కూడా రైతు బంధు డబ్బులు వేయలేదు. కాబట్టి
మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, వెంటనే మీరందరూ బ్యాంకులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు అప్పు తీసుకోవాలని ఆ రోజు పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా తుక్కుగూడలో 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అయినప్పటికీ కూడా రైతులకు పూర్తిగా కూడా ఇచ్చిన హామీలను పూర్తిగా కూడా అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు రైతు సత్యాగ్రహాల కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మరి కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నీ కూడా అమలు చేయాలి. కాంగ్రెస్ మాట మాయలో పడి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 56 లక్షల మంది రైతులందరూ కూడా ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రావడం జరిగింది. గత పాలకుల హాయంలోనే పూర్తిగా కూడా రైతులు నష్టపోయినారు. రైతులకు అన్యాయం జరిగింది. 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వలేదు, సరిగా రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు. మరి ప్రభుత్వాలు మారితే, పాలకులు మారితే కనీసం రైతులు తమ యొక్క తలరాతలు మారుతాయేమని వాళ్ళు గ్రహించి ఆలోచించి 2 లక్షలు మాఫీ అవుతాయి, 15,000 వస్తాయి, ఆశపడి 500 రూపాయలు బోనస్ వస్తుందని నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే పాలకులు మారింది తప్ప రైతుల యొక్క తలరాతలు మాత్రం మారలే. ఈరోజు రైతుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే మూలిగే నక్క పైన తాటిపండు పడ్డ చందనంగా ఉన్నది. ఈరోజు అన్ని రకాల కొర్రీలు పెడతా ఉన్నారు. సబ్ కమిటీ వేసినారు. ఎందుక ఈ సబ్ కమిటీ, ఎవరి కోసం ఈ సబ్ కమిటీ వేసినావు? మీరు అదే రోజున సబ్ కమిటీ వేస్తాం, 5 ఎకరాలు ఉన్న మాఫీ చేస్తాం, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి చేయము. ఈరోజు అనేక రకాలుగా కుంటి సాకులు పెట్టి ఏదో తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు లుప్పుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఖబర్దారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు మాట తప్పితే పూర్తిగా కూడా ముక్కు నేలకు రాయి. నీకు అసలు చేతనైతే మాఫీ చేయి, లేదంటే మీ అల్టిమేటం ఇస్తున్నాం. 15 ఆగస్టు లోపల 1 రూపాయి లేకుండా రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఫసల్ బీమా అమలు చేస్తుంటే మన యొక్క రాష్ట్రంలో అది సక్రమంగా అమలు కాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో అనేక రైతు వాగ్దానాలు చేసి అన్ని ఒక్క వాగ్దానాలు ఏ విధంగా తుంగలోకి తొక్కాలో చూస్తూ ఉన్నది. మొన్ననే ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూడడం జరిగింది. మేము రైతు రుణమాఫీని కేవలం కొద్ది మంది రైతులకే రుణమాఫీ చేస్తాం, అందరికీ రుణమాఫీ చేయాలని ఆంక్షలు పెడుతున్నారు. రైతు ఎవరైనా రైతే బేషరతుగా వారి ఎన్నికల వాగ్దానంలో ఏ విధమైన వాగ్దానం ఇచ్చారో 2 లక్షల రుణమాఫీని బేషరతుగా ప్రతి ఒక్క రైతు కూడా బ్యాంకులలో తీసుకున్న ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయాలని ఈ యొక్క ధర్నాలో మేమందరం కూడా ముక్త కంఠంతో విన్నవించుకుంటున్నాం.